నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నెల్లికొండలో ఇక్కడ మేడం నిలబడ్డారు. గతంలో ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఊరంతా మీ వెనకాలే ఉంది. అసలు ఏ మంత్రం వేసారు వీళ్ళకి? మేమేం యంత్రం వేయలే సార్. ఈ సభ అందరికి నమస్కారం. నా పేరు యాదమ్మ. నేను ఇంతవరకు టీఆర్ఎస్లనే ఉన్నాము. ఇప్పుడైనా అందులోకే వచ్చినాము. ఇప్పుడు తెలుసో తెలియకనో ఇంకా 4,000 ఇస్తారు పింఛని అని ముసలోళ్ళు కానీ ఎవరు కానీ ఆశపడి వేసిండ్రు. అదేమి వాళ్ళకి ఎవరికి నెరవేరలేదు. ఇంకోటి ఏమైందంటే ఎంగడికి కాంగ్రెస్ 50-60 ఏళ్ళు పరిపాలించింది. ఒక్కరన్నా వికలాంగులు ఉండరా, ఒకరన్నా ముసలోళ్ళు ఉండరా అని గుర్తించలేదు. 200 పింఛన్ కూడా ఎవరు చేయలేదు. తెలంగాణ వచ్చినాకనే 200 పింఛన్ చేసిన నా ఆయములో మేమే రాసినాము. అప్పుడు మళ్ళా కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయల పింఛన్ చేసినాము. మళ్ళా పోయే ముందులో కూడా 2000 పింఛన్ చేసిండు. అదే వీళ్ళందరికీ అక్కుతుంది కానీ 1 రూపాయి కూడా ఎటువంటి పరిస్థితిలో అక్కలేదు. ఇంకొకటి ఏం చేసిండు, గ్రామ సంఘాలని ఏర్పాటు చేసిండు. అవి కూడా అందరు సంఘం గ్రూప్ చేసుకున్నారు. వాళ్ళకు ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకుంటే సంఘానికి 10,000 రూపాయలు కూడా అనుమతి ఇచ్చిండు. అవి కూడా మాకు అందరికి చెందినవి. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే ఏ విధంగా 1 రూపాయి కూడా చెందలే. మా ప్రజలందరికీ విరక్తి వచ్చింది. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ 2 ఏళ్ల నుంచి ఎలాంటి ఏ రూపాయి కూడా ఒక్కరికి కూడా చేయలే. ఒక కొత్త పింఛన్ కూడా చేయలేదు సార్. ఏమైనా ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుకు రావాలన్నా ఏడుకు వచ్చినా ఎంక్వైరీ కూడా చేయగలుగుతాం. ఇంకోటి ప్రజలకు రైతు బంధు వేస్తుంటే ఎవరో పేదోళ్ళు ఎవరున్నా ఇంత తెచ్చుకొని పిండి సంచులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటుండ్రి. అటువంటి దానికి కూడా ఏమి స్పందన ఇస్తలేరు. ఇంకోటి దానికి కూడా మళ్ళీ ఏమైనా కొనుక్కొచ్చుకుందామన్నా ఇప్పుడు ఇవాళ వరి నాడితే నెలకు కూడా పిండి సంచులు దొరుకుతలేవు సార్. మళ్ళీ మేము ఏం చేయాలి? ప్రజలంతా ఈ రైతులంతా మరి ఏం కావాలి? రైతు బంధు లేకపోయా, ఏం లేదు. మళ్ళీ ఏం చేసి బతకాలి వీళ్ళందరూ అని తిరగబడ్డారు సార్. మెయిన్ గా యూరియా కొరత, యూరియా కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. యూరియా ఇచ్చింది, రైతు బంధు లేదు. పెన్షన్లు కూడా ఈ 2 నెలలు పోయినాయి సార్. ఎవరన్నా ఎంక్వైరీ చేసినా 2 నెలలు కట్ చేసేసిండ్రు. నిన్న చూసాము, ఈ రోజు చూసాము. మీరు నెల్లికొండకు వచ్చారు. మరి జనాలు ఊరు చిన్నదైనా కూడా పబ్లిక్ మొత్తం మీ ఎంబడే కనిపిస్తా ఉంది. అసలు ఏం చేశారు మీరు? దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ నిర్లక్ష్య వైఖరి. ముఖ్యంగా ఈ గ్రామంలో గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈ బీటీ రోడ్ కానీ, ఆ ట్యాంక్ కానీ, ఆ తర్వాత కొన్ని రోడ్లు సీసీ రోడ్లు కానీ వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మర్రి జనార్దన్ రెడ్డి గారి పాలనలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ అన్ని కూడా 50 లక్షలు వెచ్చించి అక్కడ మొత్తం సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత భూములవి కూడా నెల్లికొండ భూములో ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే భూముల సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఓఆర్సీ ఇచ్చి అప్పుడు అందరికి పట్టా భూములు అవి ఇచ్చినుండ్రి, పట్టా పాస్బుక్లు ఇచ్చినుండ్రి. అటువంటి పాస్బుక్లను దీంట్లో మొన్న భూ ప్రక్షాళనలో భాగంగా అవన్నీ కూడా మొత్తం కూడా ఆపేసి వాళ్ళకందరూ కూడా ఎన్ని ఇబ్బందులు అంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా నెల్లికొండ గ్రామంలో ఇంతవరకు కూడా ఒక రైతు కూడా రైతు బంధు రాలేదు, పాస్బుక్ రాలేదు. ఆ రోజు మర్రి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో మేమే ముందరకు వచ్చి 3 సార్లు కలెక్టర్తో వీళ్ళందరూ దూరుకొని పోయి కలెక్టర్తో మాట్లాడి అన్ని ఎంజాయ్మెంట్ చేయించి సర్వే చేయించి అన్ని పూర్తి చేసి దాదాపు 68 పాస్బుక్లు రెడీ అయిన ఉండే, అంటే ఇవ్వడానికి సిద్ధంగా దగ్గర ఉండే. అటువంటి సమయంలో ఎలక్షన్ కోడ్ పడడం, ఇది ఆగిపోవడం, దాంతో ఆ పాస్బుక్లు కొట్టుకోవడం మొత్తం కూడా ఆగిపోయినాయి. ఆ తర్వాత ఇంతవరకు 2 సంవత్సరాలు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ భూములు ఉండి కూడా పాస్బుక్లు లేక వాళ్ళ నరకం అనుభవిస్తున్నారు. అటువంటి దాన్ని వాళ్ళు కొంచెం కూడా పట్టించుకోకుండా ఆ రోజు ఏవైతే 68 తయారైనవో దాంట్లోకెళ్ళి మొన్నటికి మొన్న ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి హడావిడిగా ఒక 28 అవి జీరాక్స్ అంటే ప్రొసీడింగ్స్ అవి కూడా కరెక్ట్ కావు. అటువంటి ప్రొసీడింగ్స్ చేతిలో పెట్టి మీకు మేము చేపిస్తాం పాస్బుక్లు అని చెప్పి మళ్ళా మోసపుచ్చడానికి మళ్ళీ తెరలేపింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్. అటువంటి నాయకులు ఉన్నారు మా దగ్గర. ఇంతకుముందు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే ఇంతకుముందు ఇదే కాలేజీ ఏదైతే మన డిగ్రీ కళాశాల ఉందో ఆ కళాశాలను కూడా వాళ్ళ భార్యల పేరు మీద మార్చుకున్నారు. అప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న కాశన్న గారు ఇద్దరం కూడా కొట్లాడితే తిరిగి మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ కళాశాలను నిర్మించడం జరిగింది. వీళ్ళు ఎంత అవినీతి పరులంటే ఏదైనా కానీ మోసం చేసి ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలి,
మాయ మాటలు చెప్పాలి, మోసం చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, దౌర్జన్యంగా వాళ్ళ మీద జులుం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మొత్తం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని 2 సంవత్సరాల నుంచి నెలకొండ గ్రామం దిక్కిట్లా చూడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది హడావిడిగా ఈ ఒక్క రోడ్డు 50 లక్షలు అంట. ఇది ఒక్కటే రోడ్డు 50 లక్షలు అంట. మేము అవతల 3 రోడ్డు 4 రోడ్లు వేసినాము, అవి 50 లక్షలు వేస్తే ఇది ఒకటే రోడ్డు 50 లక్షలు అంట. అంటే ఇంత ఘోరమైన పరిపాలన సాగుతుంది, ఇంత అవినీతి ఉంది దీని వెనక. దీన్ని ప్రజలు ఎవరన్నా అడిగితే దాన్ని దౌర్జన్యం, పోలీస్ కేసులు. మొన్నటికి మొన్న ఇదే మన రామన్ గౌడ్ పోయి ఎంఆర్ఓ నిలదీస్తే ఒకరోజు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. ఒకరోజు మొత్తం సాయంత్రం వరకు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. అప్పుడు మేమందరం మళ్ళీ పోయి ఎంఆర్ఓ గారితో మాట్లాడి తోలుకొని వచ్చినాం మేము. అంటే ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళతో ఎదురు మాట్లాడొద్దు. ఏమన్నా అంటే నోరు తెరిస్తే వాళ్ళు బెదిరిస్తున్నారు. రాచరిక రాజకీయం జరుగుతుంది. రాజరిక పరిపాలన నడుస్తుంది. ఎవరన్నా కళ్యాణ లక్ష్మి, ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుని కళ్యాణ లక్ష్మి ఆపేస్తాం. ఈ విధంగా ఏదైనా ఇది మన సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటేనంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఆపేస్తాం. ఇంకా ఘోరమైన ఏంటంటే టీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన దాంట్లో దాపెట్టుకొని అవి ఎక్స్పైర్ అయిన తర్వాత ఇచ్చిన చెక్కు. ఇక్కడ ఉన్నాడు పెద్దపల్లి శేఖర్ అని చెప్పి అతనికి. ఇంత దుర్మార్గులు ఉంటారు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తుంది కాంగ్రెస్. దాని కొరకే ఈ రోజు ప్రజలందరూ కూడా ఇంత ఏకంగా వీళ్ళ అవినీతికి, వీళ్ళ రాజరికానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ముందరకు వచ్చి ఈరోజు ఇంత ఉద్యమిస్తున్నారు. ఇంత ఘోరంగా ఉంది వాళ్ళ కాంగ్రెస్ పాలన. ఎంత అంటే తల్లడిల్తున్నారు వాళ్ళు, పాస్బుక్లు లేక తల్లడిల్తున్నారు. ఇంత కానీ వాళ్ళకి కనుచూపు ఇట్లా కనిపిస్తలే వాళ్ళకి. 2 సంవత్సరాలు అయిందండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? కలెక్టర్ దగ్గరికి 3 సార్లు, అప్పుడే గతంలో 3 సార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండ్రు. ఎన్నో సార్లు వెళ్ళిండ్రు. వీళ్ళందరూ పోయి ఎమ్మెల్సీ గారి దగ్గరకు పోయినరు, ఎమ్మెల్యే దగ్గరకు పోయినరు. ఎవరి దగ్గరకు పోయినా చేపిస్తాం అంటే దాన్ని అట్లా పక్కన పెట్టేస్తుండ్రు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ విధంగా ఉంది వాళ్ళ పరిపాలన, వాళ్ళ దౌర్జన్యాలు పరాకాష్ఠకి వెళ్ళినాయి. ఇంకా 2 సంవత్సరాలే ఉంది వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పటికే సగం తిరగబడ్డారు. ఇంకా పూర్తి స్థాయిలో కాదు. మీరు గ్రామాల్లో మాత్రం తిరగలేరు కాంగ్రెస్, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. మీ దౌర్జన్యాలన్నిటి కూడా నశిస్తాయి. ఇందిరామ్మ ఇల్లు పెడితే ఇక్కడనే ఉన్నాడు ఒక వ్యక్తి. ఇందిరామ్మ ఇల్లు అడిగినంటే అరే కాళ్ళు మొక్కు అని చెప్పి కాళ్ళు మొక్కించారు. కాళ్ళు మొక్కించడానికి శాంక్షన్. అంటే ఇంత దౌర్జన్యం. ఇదే నెల్లికొండల వెంకటస్వామి గౌడ్ అని ఉన్నాడు. అతనికి ఇల్లు మంజూరు అయితే కూడా సర్టిఫికేట్ చెప్పి పక్కన పెట్టుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు అతనికి. అంటే ఇంత ఘోరంగా పరిపాలన కొనసాగుతుంది. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? కన్ను తెలుసుకుంటా? వీళ్ళు చేసే కార్యకర్తలు, వీళ్ళు చేసే నాయకులు చేసే ఇవన్నీ కూడా కన్ను తెలుసుకొని చూస్తలేడా? ఏమిటి దౌర్జన్యం? రేపు పొద్దున టీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటది? వాళ్ళ పరిస్థితి అది గమనించి వాళ్ళు ఒక పద్ధతి మీద ఉండాలని తెలుసుకోవాలి. ఎన్ని రోజులు ఈ రైతులను ఎంత మోసపుచ్చుతారు? ఈ రోజు యూరియా కోసం అసలు తెలియక ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా. రాత్రి పగలు ఆ యాప్ ఏంది, ఆ కథ ఏంది? ఇంతకుముందు గతంలో నేను పిఎస్సి చైర్మన్ గా ఉన్నప్పుడు మస్తు ఈ లారీలతో పంపించినాం మనం. ఇదే నానూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పెట్టి పంచినాం. ఎప్పుడు వస్తున్నట్టే ఆటోల మీద వేసుకొని పోయినారు యూరియా. కానీ ఈ రోజు యూరియా దొరకక గగనం అయిపోయింది. కనీసం బియ్యం అన్నా దొరుకుతున్నాయి, కానీ యూరియా దొరకడం లేదు. అంత ఘోరంగా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన. కాబట్టి ఈ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మున్సిపాలిటీలో అందరు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఎందుకంటే నవాబులు ఒకప్పుడు పాలించినప్పుడు పేదోళ్ళని చూసుకొని కాళ్ళ కింద పెట్టుకొని మరి తర్వాత ఇల్లు కావాలంటే కాలు మొక్కం అని అన్నారట. ఇంత దరిద్రమైన రాజకీయం ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. అసలు ఏంటి ఆ ప్రధాన కారణం ఏంటంటారు? జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదా? ఎట్లుందంటే పాలన ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నారు. వాళ్ళ అహంకార భావం కూడా అట్లాగే ఉంది. అస్తమించిపోయే టైం దగ్గర వచ్చింది కాబట్టి, అస్తమయానికి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అన్ని రాచరికాలు వెనకటి నవాబుల పాలనలాగా మళ్ళీ నడుస్తున్నాయి. ఆ యొక్క దానికి చమర గీతం పాడడానికే ఇప్పుడంతా బీఆర్ఎస్ సైన్యం కూడా కదిలింది. గతంలో కూడా నెల్లికొండ గ్రామానికి మనం శాంక్షన్ చేయించిన రోడ్లే ఉన్నాయి. అప్పుడు శాంక్షన్ చేయించిన దాంట్లో వేసిన దాంట్లో కాడికి ఉన్నాయి.
మళ్ళీ అవకాశం కూడా మనకే వచ్చిందని అనుకుంటున్నా. వాళ్ళకు నెల్లికొండకు చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేకపోయినా ఆ దౌర్భాగ్యులు అంతే. మళ్ళా మనకే అలాంటి అవకాశం వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇందాకనే చెప్పారు, ఒక రైతు ఆనే ఉండే పెద్ద మనిషి 10 ఎకరాలు నాటిన పెద్ద మనిషి ఎక్కడ ఇంతకు ముందు ఇక్కడ నువ్వే 10 ఎకరాలు ఇంతకుముందు నాటింది ఇంతమంది. ఇందాకనే చెప్తుండే గతంలో 10 ఎకరాలు నాటుకుంటుంటే వరి ఇప్పుడు పిండి లేక ఎకరం కూడా నాటుకోలేని పరిస్థితికి వచ్చేసిందని. ఎందుకంటే అలాగే ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఇల్లు శాంక్షన్ అయితే కూడా వాని దుస్థితి ఏంటంటే మనసు చంపుకొని కాలం మొక్కితే కానంటే అట్లా కూడా వద్దనుకున్నాడు. అలాంటి పరిస్థితి తెచ్చిండు. మనిషి ఇక్కడే ఉన్నారు, కాళ్ళు మొక్కించుకొని ఇల్లు ఇచ్చిన పరిస్థితికి వచ్చేసింది. కానీ అలాంటి పరిస్థితులు రాకూడదు. మళ్ళీ మన నెల్లికొండ అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ మనకే అవకాశం వచ్చింది. కారు గుర్తు కొట్టేసి మన కౌన్సిలర్ మళ్ళీ వార్డు కౌన్సిలర్ తెచ్చుకుంటే మిగతా రోడ్లన్నీ కంప్లీట్ చేద్దాం. అలాగే ఇందాక అన్నట్లున్నారు కొంత ఆ గుడిది ఆ లైట్లది అవన్నీ చిన్న చిన్నవి చేయాలనుకుంటే పెద్ద, ఎందుకంటే ప్రతిసారి కూడా ఆపోజిషన్ కే పోతుంది అవి. ఈసారి మళ్ళీ కారు గుర్తులు తెచ్చుకొని రేపు కౌన్సిలర్ గెలిపించుకొని ఈ యొక్క సీసీ రోడ్లు కానీ ఈ నుంచి నాగనూరుకు సంబంధించిన బైపాస్ కూడా శాంక్షన్ చేయించుకొని, మొన్ననే మనం గత ఎలక్షన్ల రోజే మనం కొట్టిన మట్టి పోసుకపోతే ఓ తాన పోసుకపోతే ఓ తాన గుండెలేసింది. నానులు కోనికే రోడ్ లేదు, ఇప్పుడు రోడ్డు లేకుండా అయిపోయింది. ఎంత పాలన 10 ట్రిప్పుల మొరం కొడితే మళ్ళీ రోడ్ చక్కగా అవుతుంది. ఇప్పుడు మనం కొట్టిస్తే ఏమంటారు, రాజకీయం చేస్తున్నారు అంటారు, ఓట్ల కొరకు అంటారు. మరి వాళ్ళ రూలింగ్లే ఉన్నారు, గవర్నమెంట్ ఉంది. 4 ట్రిప్పుల మట్టి పోయలేకపోయిందా? 4 ట్రిప్పుల మట్టి వస్తే ఈ నుంచి ఆయనకి రవాణా ఉంది, ఇక్కడ నుంచి బండి రాక ఆటో కూడా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి దుస్థితమైన పాలనలో ఉంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దించాల్సిందే, కారు గుర్తును మళ్ళా జెండా ఎగిరేయాల్సిందే అని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ప్రజలందరికీ నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఈరోజు మనం 4వ వార్డు నుంచి అమ్మ యాదమ్మ గారు నిలబడ్డారు కాబట్టి మనం ఆమెకు మద్దతు తెలుపుకుంటూ భారీ ఎత్తున నెల్లికొండ నుంచి అందరు వచ్చిండ్రు. అదేవిధంగా మనం మన గ్రామ అభివృద్ధిని చేసుకోవాలి. ఇప్పుడు అమ్మని గెలిపించుకుంటే మనం చాలా అది చేసుకుంటాము. ఇంతకు ముందుకు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి లేవు. పెన్షన్లు ఉడక ఎవరు చాలా మంది, నాకు కూడా తెలియదు మా ఊర్లో ఇన్ని రోజులు వాళ్ళకి లేవు వీళ్ళకి లేవు అంటే ఎవరు చెప్పలేరు. ఈ రోజు ఇల్లు తిరుగుతుంటే డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ లో మాకు పెన్షన్ లేదు మాకు పెన్షన్ లేదు అని చెప్తే నేనే బాధపడ్డా. ఈసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అందరికి పెన్షన్లు తీసుకొని మేము అన్ని సీసీ రోడ్లు అన్ని చేసుకొని డెవలప్ చేసుకోవాలని మేము కోరుకుంటూ పుట్ట యాదమ్మ గారికి మద్దతు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, మన ఓటు, కారు గుర్తుకే, మన ఓటు. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి మా ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య పాలన, అది ముందు నుంచి అది నిర్లక్ష్య పాలన. వాళ్ళకే చూసుకొని సరిపోతుంది. ఎవరికి ఈడ వచ్చి ప్రజల కోసం ఎవరికి చూద్దాం అనేది ఏం లేదు ఆడ. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా గానీ ఇది గానీ అది గానీ విత్తనాలు గానీ ఎవ్వరు నిలబడలేదు. ఈ రోజు చూసుకుంటే పాస్బుక్లు పెట్టుకొని లైన్లో నిలబడాలి. ఈ రోజు మా ఊర్లో కొంతమందికి మేము పోయి ఆగ్రో రైస్ కాడ పోయి ఆడపోయి ఈడపోయి మేము నిలబడి చేపిస్తున్నాం. యూరియా కొరత అనేది ఎంత దారుణంగా ఉందంటే మళ్ళీ ఎప్పుడో జమానాలో నేను చిన్న ఉన్నప్పుడు తిరుగుతుంటే పాస్బుక్లు పెట్టుకొని తిరుగుతుంటివి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం మనం అనగదొక్కి మనం మన నాయకుని మనం ఎన్నుకోవాలి. సరే వాళ్ళే చూసుకుంటున్నారు సార్, ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు. ఆ పైసలు లేకపోతున్నా ఒక్కపోతున్నా ఆ ఎల్లు ఇచ్చటోళ్ళ కళ ఎల్లు ఇస్తలేరు, ఆ పెన్షన్ సరిగ్గా ఇస్తలేరు. 4000 పెన్షన్ అని అయిపోయి, తులం బంగారం అని అదివా, ముసలి పెన్షన్లు అయిపోయి, ఇది రైతు బంధు రాకపోయా సరిగా. ఆ దవాఖానలో సన్నవేళకు 13,000 12,000 ఇస్తుంది కేసీ గారికి ఇటు, అవి లేకుండా ఏంది ఇదంతా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఆ రేవంత్ సారు రెడ్డి ఎక్కడ ఇస్తున్నాడో ఎవరికి పోతున్నాడో. మన ఊరు అభివృద్ధి అయితే లేదు. నాగర్ కర్నూలు జిల్లా మాది నెల్లికొండ, నాగనూరు ఒకటి గ్రామం. మేమందరూ ఒక మోకాన మాట్లాడుకొని ఉంటాం సార్. మీరు ఇట్లా చేస్తే బాగుండదు, చేయాలి. మాకు రుణమాఫీ ఉండాలి ఉన్నారు. మా ఊళ్ళో ఒడ్ల పిల్లలు 4 ఉన్నారు, అది పెన్షన్లు లేవు, అంత పరిస్థితి అయింది. వాళ్ళు 4 ఉన్నారు. మీ దయ వలన 4 ఒడ్ల పిల్లలకు న్యాయం చేయాలి. వాళ్ళకి భూమి లేదు. అవతల ఉన్నప్పుడు మంచిగానే మరిజన నేను ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఆయన దాంట్లోకే పోయినా వచ్చుకో మా కాయన్న తోటి వీకులు ఆడుకుంటూ మంచిగానే అయినాయి. ఇప్పుడు నాగర్ కర్నూలు రోడ్డు
మంచిగా రోడ్లు వేసారు. నేను నెలకొనక అప్పుడు మర్జానార్థం వేసాను అక్కడ 4 రోజులు. ఇంకా ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు పెట్టిండు దొర, ఇంకా అది ఒకటి 60 లక్షలు అంట. అది 60 లక్షలకు ఆ రోడ్డు ఎప్పుడో ఇప్పటికి నెల ఉన్నమాట చెప్పాలి, అది అయితేనే లేదు. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక 1 ఎకరా నాటలేకపోతున్నాను సార్ నేను. ఇవాళ పంటలకు నీళ్లు లేక అంతా ఇబ్బంది పిండి లేక ఇవాళ 1 ఎకరా నాటి ఇప్పుడు యూరియా పిండి లేక రేషాలు వేస్తున్నాయి. ఇంకా 2 ఎకరాలు నాటాలి, యూరియా దొరకదని వరి వదులుకుంటున్నా సార్ నేను. వరి నాటలేను యూరియా వల్ల. యూరియా ఎక్కడ దొరకలేదు, అడిగి పిండి తినని బియ్యం టమాటాలు నూనె దొరుకుతున్నాయి కానీ యూరియా దొరకలేదు. 3 ఏళ్ల కింద ఎట్లున్నది యూరియా? 3 ఏళ్ల కింద ఆటోకి నేను చిట్టి రాపించి కోడి తోటి తీసుకురా 2 శిలకలకు వచ్చేసిపోయేది ఆటోలో. ఇప్పుడు నేను ఏనో టారు దున్నుకుంటా, నేను కిరాయి దున్నుకుంటా ఉన్నా అని అరే నా శిలకలు పోరా అంటే వాడు వేసి వచ్చేది ఇరిగి. ఇప్పుడు అట్లా నేను పోయి కాలు మొక్క కూడా దొరకలేదు. అది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా. తెలంగాణ